Generation and conduction of nerve impulse. Neurons are excitable cells because their membranes are in polarized state. న్యూరాన్స్ అనేవి ఎగ్జైటబుల్ సెల్స్ ఎందుకంటే వాటి మెంబ్రెయిన్స్ అనేవి పోలరైజ్డ్ స్టేట్లో ఉంటాయి. పోలరైజ్డ్ స్టేట్ అంటే ఏంటన్నా తర్వాత చూద్దాం. జస్ట్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్. డూ యూ నో వై ద మెంబ్రెయిన్ ఆఫ్ న్యూరాన్ ఈజ్ పోలరైజ్డ్? ఎందుకు పోలరైజ్ అయి ఉంటాయి అని అడుగుతున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ అయోన్ ఛానల్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ న్యూరల్ మెంబ్రెయిన్. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక న్యూరల్ మెంబ్రెయిన్ అనుకుందాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఛానల్ అంటే అది ఒక వే, అది ఒక సపరేట్ వే విచ్ హెల్ప్స్ టు పాసేజ్ ఆఫ్ అయాన్స్. ఇది ఒక అయాన్ ఛానల్ ఫ్రమ్ ఏ సైడ్ టు బి సైడ్ అన్నది ద అయాన్ అనేది పాస్ అవడానికి ఇట్స్ హెల్ప్ లైక్ ఏ ఛానల్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అయాన్ ఛానల్స్ అన్నవి న్యూరల్ మెంబ్రెయిన్ మీద ఉంటాయి. దీస్ అయాన్ ఛానల్స్ ఆర్ సెలెక్టివ్లీ పర్మిబుల్ టు డిఫరెంట్ అయాన్స్. అంటే ఎలాంటి అయాన్స్ని పడితే ఆ అయాన్స్ని ఇవి పాస్ అవ్వడానికి ఒప్పుకోవు, ఈ సైడ్ నుంచి ఈ సైడ్ రావడానికి ఒప్పుకోవు. దే ఆర్ సెలెక్టివ్లీ పర్మిబుల్. అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ అండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కజిన్స్ చాలామంది ఉన్నా సరే ఓన్లీ మన ఫేవరెట్ కజిన్తో మాత్రమే మాట్లాడినట్టు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు, దే ఆర్ సెలెక్టివ్లీ పర్మిబుల్ టు డిఫరెంట్ అయాన్స్, కొన్ని అయాన్స్కి మాత్రమే. వెన్ న్యూరాన్ ఈజ్ నాట్ కండక్టింగ్ ఎనీ ఇంపల్స్, అంటే ఎలాంటి ఇంపల్స్ కండక్ట్ చేయకుండా జస్ట్ సింపుల్ రెస్టింగ్లో ఉన్నప్పుడు ద యాక్సోన్ మెంబ్రెయిన్ అంటే ఇది అనుకుందాం. పోనీ లెట్స్ టేక్ దిస్ యాజ్ లైక్ యాక్సోన్ మెంబ్రెయిన్. ఓకే, యాక్సోన్ మెంబ్రెయిన్ రెస్టింగ్లో ఉన్నప్పుడు ఓకే ఇట్ ఈస్ మోర్ పెర్మియబుల్ టు పొటాషియం అయాన్స్, నియర్లీ ఇంపెర్మియబుల్ టు సోడియం అయాన్స్. అంటే రెస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు యాక్సోన్ మెంబ్రెయిన్ అనేది పొటాషియం అయాన్స్ పెర్మియబుల్గా ఉండడానికి యూజ్ అవుతుంది. అదే సోడియం అయాన్స్ లైక్ ఇంపెర్మియబుల్. సిమిలర్లీ అలాగే మెంబ్రెయిన్ ఈజ్ ఇంపెర్మియబుల్ టు నెగిటివ్ చార్జ్డ్ ప్రోటీన్స్ ప్రెజెంట్ ఇన్ యాక్సోప్లాజం. యాక్సోనల్ మెంబ్రెయిన్ అనేది రెస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు పర్మియబుల్ టు పొటాషియం అయాన్స్, ఇంపర్మియబుల్ టు సోడియం యాజ్ వెల్ యాజ్ అలాగే ఏం చెప్పారు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్కి కూడా ఇంపెర్మియబుల్. సో ఇది పెర్మియబుల్ టు పొటాషియం అండ్ ఇంపెర్మియబుల్ టు సోడియం అండ్ నెగిటివ్ అయాన్స్ వల్ల ద ఇన్నర్ మెంబ్రెయిన్ అన్నది చేంజ్ అవుతుంది. లెట్స్ సీ దిస్. సిమిలర్లీ ద మెంబ్రెయిన్ ఈజ్ ఇంపెర్మియబుల్ టు నెగిటివ్ చార్జ్డ్ ప్రోటీన్స్ ప్రెజెంట్ ఇన్ యాక్సోప్లాజం. సో కాన్సిక్వెంట్లీ దానివల్ల యాక్సోప్లాజం ఇన్సైడ్ ద యాక్సాన్ కంటైన్స్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ K+ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ అండ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Na+. ఆ ఛానల్ అనేది నెగిటివ్ అయాన్స్కి ఇంపెర్మియబుల్ కాబట్టి అండ్ అలాగే ఇంపెర్మియబుల్ టు సోడియం అయాన్స్, అసలు లోపలికి సోడియం అయాన్స్ రాలేవు. సో లోపల యాక్సోప్లాజం ఇన్సైడ్ ద యాక్సాన్లో Na కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అండ్ అలాగే మోర్ పెర్మియబుల్ టు పొటాషియం అయాన్ కదా, పెర్మియబుల్ అంటే దే క్యాన్ కమ్ ఇన్సైడ్. సో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ K+ ఉంటుంది. అండ్ ఇక్కడ Na+ అన్నది పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే K+ అన్నది నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. సో వీ కెన్ గెట్ యాస్ లైక్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ K+ నెగిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి అండ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Na+. ఎందుకు అంటే సేమ్ ఆన్సర్, పెర్మియబుల్ టు పొటాషియం అయాన్స్ అండ్ నియర్లీ ఇంపెర్మియబుల్ టు సోడియం అయాన్స్ అండ్ ఇంపెర్మియబుల్ టు నెగిటివ్ చార్జ్డ్ ప్రోటీన్. దట్ ఈస్ ద రీజన్. అందుకు ఇది హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం ఉంటుంది అండ్ నెగిటివ్ చార్జ్డ్ ప్రోటీన్స్. ఇన్ కాంట్రాస్ట్ ఫ్లూయిడ్ అవుట్సైడ్ ద యాక్సాన్ కంటైన్స్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ K+. సేమ్ లోపల హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం ఉంటే బయటేమో లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం ఉంటుంది అండ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Na+. సపోజ్ ఇది ఇన్సైడ్ ద యాక్సాన్, ఇన్సైడ్ ఇది మెంబ్రెయిన్ అయితే ఇది అవుట్ సైడ్. ఓకే, లోపల హై K+ ఉంటుంది, హై నెగిటివ్ ఛార్జ్, మోర్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, హై అనుకోవడం సారీ, అండ్ అలాగే లో Na+ ఉంటుంది. బయట దీనికి రివర్స్, లో K+ అండ్ మోర్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, నెగిటివ్ కాబట్టి పాజిటివ్ అండ్ హై Na+. జస్ట్ ఒకటి వస్తే మీకు రెండో వస్తుంది, బయట ఏముంటుందని తెలుసుకుంటే లోపల అదే ఉంటుంది, రివర్స్ ఉంటుంది దానికి. సో యా
అది అర్థమైందిగా. హై ఫ్లూయిడ్ అవుట్ సైడ్ ద axon contains low concentration of K plus and high concentration of Na plus and thus forms a concentration gradient. ఇక్కడ బయట లో K ప్లస్ ఉండి లోపలేమో హై K ప్లస్ ఉంది, పొటాషియం ఉంది, అండ్ బయట ఏమో పాజిటివ్ ఉంది, లోపలేమో నెగిటివ్ ఉంటుంది ఎక్కువ. అండ్ సేమ్ లోపలేమో నెగిటివ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం ఉంది, బయటేమో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం ఉంది. దిస్ డిఫరెన్స్ ఇన్ ద గ్రేడియంట్ ఫార్మ్స్ concentration gradient. Okay, these ionic gradients across the resting membrane are maintained by actively transport ions by sodium potassium pump. ఈ రెస్టింగ్ మెంబ్రెయిన్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్ బై సోడియం అండ్ పొటాషియం పంప్ ద్వారా సోడియం అండ్ పొటాషియం ఒకటి బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది అనమాట. దే కెన్ త్రూ ద ఛానల్స్ ద్వారా విచ్ ట్రాన్స్పోర్ట్ 3 Na plus outwards and 2 K plus into the cell. For suppose ఈ సెల్ నుంచి 3 Na బయటకు వెళ్తే కంపల్సరీగా 2 K plus అన్నది ఇన్సైడ్ వస్తుంది. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్. 3 Na plus outward and 2 K plus into the cell. As a result, the outer part of the axonal membrane possesses a positive charge while its inner surface become negatively charged. Outer surface అన్నది పాజిటివ్గా ఉంటే ఇన్నర్ సర్ఫేస్ అన్నది నెగిటివ్గా ఛార్జ్ అవుతుంది దీనివల్ల. యూ కెన్ సీ హియర్. ఓకే, positive Na plus. The electric difference across the resting plasma membrane is called resting potential. The electrical potential difference across the resting plasma membrane is called resting potential.